హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. గౌరీ కళ్యాణం పార్ట్ 20. యుక్త సూర్య వెళ్ళిన అదే డాక్టర్ దగ్గరకు తన అక్క కూతుర్ని చూపించడానికి దేవ్ కూడా అక్కడికి వచ్చాడు. యుక్త తర్వాతి టోకెన్ దేవ్ది. బిడ్డను పరీక్షించిన తర్వాత డాక్టర్ రూమ్ నుంచి యుక్త బయటకు వచ్చింది. సరిగ్గా అదే సమయంలో దేవ్ లోపలికి వెళ్ళడానికి సిద్ధంగా నిలబడి ఉన్నాడు. అతను ఒక్కసారిగా చూసిన యుక్త ఒక్క క్షణం షాక్ అయింది. ఉదయమే ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్లో రెండోసారి ఎదురుపడ్డారు. ఇద్దరికీ చాలా ఆందోళన కలిగింది. దానికి తోడు వెనకాల సూర్య కూడా వస్తుండటంతో ఇప్పుడు బిడ్డను దాచడం సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది యుక్తకి. అప్పుడే దేవ్ మొదటిసారి తన బిడ్డ ముఖాన్ని చూశాడు. సూర్య దేవుని చూసి మామూలుగా పలకరించడానికి హలో దేవ్, ఇక్కడేం చేస్తున్నారు అని అడిగాడు. అక్క కూతురికి ఆరోగ్యం బాగోలేదు, ఈమె మా అక్క అని దేవ్ పరిచయం చేశాడు. ఇద్దరూ పలకరించుకున్న తర్వాత సూర్య కూడా ఈమె నా చెల్లెలు యుక్త, బిడ్డకు ఆరోగ్యం బాగోలేదని వచ్చాం. సరే దేవ్, మీరు చూపించుకోండి, నేను వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్ళాడు సూర్య. వాళ్ళు వెళ్ళే సమయంలో దేవ్ ఎంతో ఆశగా బిడ్డ వైపు చూస్తూ ఉన్నాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతే చాలు అనుకున్న యుక్త వెంటనే అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఇక ఇద్దరు కారులో వెళ్తున్నప్పుడు యుక్త, నువ్వు ఇంకా ఎంత మొండిగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? ఇంటికి రా, నీకు ఇల్లు లేదా? ఎలా బ్రతకాల్సిన అమ్మాయి నువ్వు, ఎలా బ్రతుకుతున్నావు? ఇలా బిడ్డను పెట్టుకొని ఎందుకు కష్టపడాలి? నేను చెప్పేది నీకు అర్థం కావటం లేదా అని సూర్య బాధగా అడిగాడు. లేదన్నయ్య, నేను వచ్చినా అక్కడ ఇంట్లో ప్రతిసారి మాటలతో గుచ్చి మాట్లాడతారు. అది విన్నప్పుడు మనసుకు చాలా బాధగా ఉంటుంది. అందుకే ఆ రోజే మీతో స్పష్టంగా చెప్పాను కదా, నాకేం ఇబ్బంది లేదు, ఇంకో 10 రోజులు అయిన తర్వాత నేను ఉద్యోగానికి వెళ్ళడం మొదలు పెడతాను అని యుక్త చెప్పింది. ఇంత చిన్న బిడ్డను చేతిలో పెట్టుకొని ఏ ఉద్యోగానికి వెళ్తావు యుక్త? ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నావు? నేను నీ అన్నను కాదా? నువ్వు కష్టపడుతుంటే చూస్తూ నేను మాత్రం ఏసీ రూమ్లో సంతోషంగా ఉండాలా? అర్థం చేసుకో అని సూర్య కొంచెం గట్టిగా అన్నాడు. అన్నయ్య, అలాంటిది ఏం లేదు. నాకు తెలిసిన వాళ్ళు స్కూల్ నడుపుతున్నారు కదా, నా ఫ్రెండ్ శ్రేయ వాళ్ళ అమ్మ, ఆమె దగ్గర ఉద్యోగం అడిగాను. బిడ్డను కూడా నాతో పాటు తీసుకెళ్ళొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. అక్కడ పిల్లలతో ఉంటే నాకు కూడా కొంచెం బాగుంటుంది అని యుక్త చెప్పింది. నేను ఎంత చెప్పినా నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావు, దాన్ని మార్చడం సాధ్యం కాదు. చిన్నప్పటి నుంచి నీ నిర్ణయాలకు మేమంతా తలవంచాం, ఇప్పుడు కూడా అదే మొండితనం చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు ఒక బిడ్డకు తల్లివి, ఇకనైనా నీ మొండితనం కొంచెం తగ్గించుకో అని సూర్య చెప్పాడు. నన్ను తప్పుగా అర్థం చేసుకోకన్నయ్య, ఆ రోజు బిడ్డ పుట్టిన తర్వాత ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఒక ముద్ద అన్నం కూడా తిననివ్వకుండా నన్ను చాలా దారుణంగా మాట్లాడారు. అదే ఇంట్లో బిడ్డను పెంచితే బిడ్డ పెరుగుతున్నప్పుడు వాళ్ళు ఏదైనా అంటే అది నా కూతురి మనసుకు బాధ కలిగిస్తుంది. నేను కష్టపడినా పర్లేదు, కానీ నా బిడ్డ మాత్రం కష్టపడకూడదు. నేను ఒక్కదాన్నే ఉన్నా గౌరవంగా నా బిడ్డను పెంచుకుంటాను. ఇన్ని రోజులు స్నేహ చాలా కష్టపడి నన్ను చూసుకుంది. ఇంకో నెలలో స్నేహకు పెళ్ళి, ఆ తర్వాత నేను తప్పకుండా ఉద్యోగానికి వెళ్ళాలి. అందుకే ఇప్పుడే ఏర్పాట్లు చేసుకున్నాను. మిమ్మల్ని పట్టించుకోవడం లేదని అనుకోకండి, నిజంగా చెప్తున్నానన్నయ్య. ఇంటి నుంచి బయటకు వచ్చే ముందు నాలో ఉన్న మొండితనం అంతా ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు నా స్థానం ఏంటో నాకు స్పష్టంగా అర్థమైంది. ఆ హద్దు దాటి మళ్ళీ లోపలికి రావడం నాకు ఇష్టం లేదు. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకన్నయ్య అని చెప్పి ఏడ్చేసింది యుక్త. ఆమె ఏడుస్తుండటం చూసి సూర్య మనసు కరిగిపోయింది. చూడు యుక్త, నీకు నా పరిస్థితి అర్థం కావటం లేదు. నువ్వు చాలా సులభంగా చెప్పేశావు, కానీ నేను మాత్రం ఇవన్నీ ఒప్పుకోను. ఆ ఇంటికి రావడం నీకు ఇబ్బంది అయితే నేను వేరే ఏర్పాటు చేస్తాను, అంతేకాని నువ్వు రాను అని మొండిగా పట్టుపట్టడం మాత్రం కుదరదు అని సూర్య చెబుతుండగానే ఇల్లొచ్చింది. ఆమెను అక్కడ దించి, నేను ఇంకో 2 రోజుల్లో వస్తాను యుక్త, నాతో రావడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి బిడ్డను ఒకసారి ముద్దాడి సూర్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నిజానికి తన ప్రేమ విషయం యుక్తకు చెప్పడానికి వచ్చిన సూర్య ఆమె పరిస్థితిని చూసి దాని గురించి మాట్లాడడానికి మనసు లేక తిరిగి వెళ్ళిపోయాడు. ఇక ఆఫీస్కి వచ్చిన తర్వాత స్నేహ పనిచేస్తూ ఉండటాన్ని చూసి తన రూమ్లోకి వెళ్ళాడు సూర్య. కొద్దిసేపటి తర్వాత స్నేహ అతన్ని కలవడానికి వచ్చింది. సార్, నేను నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను, ఇది తీసుకోండి అని ఒక కవర్ ఇచ్చింది. ఇప్పుడు ఉద్యోగం మానేయాల్సిన అవసరం ఏముంది అని సూర్య ఆశ్చర్యంగా అడిగాడు. మీరున్న చోట అది మీ దగ్గర పనిచేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పింది స్నేహ. సరే, మీరు ఉద్యోగంలో చేరి ఇంకా 1 నెల కూడా పూర్తిగా కాలేదు. ఇలా ఉద్యోగం మానేయడానికి కుదరదు. 1 నెల పనిచేసి జీతం తీసుకున్న తర్వాత మీరు రిలీవ్ అవ్వండి, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని సూర్య చెప్పాడు.
ఇకేం మాట్లాడలేక తన క్యాబిన్కి వచ్చేసింది స్నేహ. మరోవైపు దేవ్ మనసులో పదే పదే ఏదో తెలియని ఆందోళన కలుగుతోంది. ఆ బిడ్డ ముఖం చూసిన తర్వాత ఇంతకుముందు ఎప్పుడూ లేని అపరాధ భావన అతని వెంటాడుతోంది. మళ్ళీ ఆ బిడ్డను చూడాలని అనిపించింది. వేరే దారి లేక యుక్తతో ఒకసారి మాట్లాడాలని మళ్ళీ ఆమె ఇంటికి వెళ్ళాడు. తలుపు కొద్దిగా మూసి ఉంది. హాల్లో టేబుల్ ఫ్యాన్ వేసుకొని బిడ్డ పక్కన యుక్త పడుకొని ఉంది. ఒక్కసారిగా తలుపు తెరిచిన శబ్దం వినిపించడంతో ఉలిక్కిపడిన యుక్త వెంటనే తన మీద టవల్ కప్పుకుంది. లోపలికొచ్చిన దేవ్ అది చూసి పక్కకు తిరిగాడు. యుక్త తన బట్టలు సరిచేసుకొని బిడ్డకు టవల్ కప్పింది. బిడ్డ ముఖం మూసుకుపోకూడదని అలాగే పడుకోబెట్టి లేచి ఇప్పుడు ఎందుకు మా ఇంటికి వచ్చారు అని కోపంగా అడిగింది. చూడు యుక్త, ఉదయం నాకు కోపం రావడానికి కారణం ఆ పోలీస్ నా గురించి పూర్తిగా అబద్ధాలు మాట్లాడడమే. నీకు తెలుసు కదా, నేను కావాలని నిన్ను మోసం చేశానా? ఆశలు చూపించి మోసం చేశానా? చెప్పు. మొదటి నుంచి నాకు ఇష్టం లేదనే నీకు తెలుసు. నువ్వే నా వెంట పడ్డావు. ఒక దశలో వద్దని చెప్పినా నేను ఒప్పుకున్నాను. ఆ తర్వాత నాకు ఆరోగ్యం బాగోలేని రోజు నువ్వు వచ్చినప్పుడు ఏం జరిగిందో నీకు తెలుసు. ఆ రోజు నువ్వు నన్ను ఎదిరించవచ్చు, లేదా నన్ను తోసేసి లేచి వెళ్ళిపోవచ్చు. కానీ నువ్వు మౌనంగా ఉండటంతో నేనే తెలియకుండా హద్దులు దాటిపోయాను. అది తప్పే. ఏదో నేను నిన్ను ప్రేమించి ఆశలు చూపించి ఎన్నోసార్లు నిన్ను ఉపయోగించుకొని మోసం చేసినట్టుగా ఆ పోలీస్ మాట్లాడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే అబార్షన్ చేయించుకో అని చెప్పిన తర్వాత నేను నిన్ను మళ్ళీ చూడనే లేదు. నీకు బిడ్డ పుట్టిందని కూడా నాకు తెలియదు. నువ్వు పెళ్లి చేసుకొని విదేశాల్లో స్థిరపడిపోయావని అనుకున్నాను. ఆ రోజు ఇక్కడ నిన్ను చూసిన తర్వాతే నీకు బిడ్డ ఉందని తెలిసింది. ఇప్పుడు నువ్వే చెప్పు యుక్త, ఒక బిడ్డతో నిన్ను నా ఇంట్లో వాళ్ళ ముందుకి ఎలా తీసుకెళ్ళాలి? నా పరిస్థితి గురించి ఆలోచించు అని దేవ్ చెప్పాడు. ఏమైంది దేవ్, ఏదైనా చెడ్డ కల కని లేచొచ్చావా అని యుక్త అడిగింది. యుక్త, ఏం మాట్లాడుతున్నావు? నేను బాధగా మాట్లాడుతుంటే నువ్వేదో కామెడీ చేస్తున్నట్టుగా ప్రశ్నలు అడుగుతున్నావు అని దేవ్ అన్నాడు. మరేం చేయాలి? ఉదయం అంతా జరిగింది కదా, నేను ఎన్నిసార్లు చెప్పాను నీకు. ఇక నీ మీద నేను ఎలాంటి ఆశ పెట్టుకోను, నీ జీవితంలోకి నేను రాను అని. నా బిడ్డను కాపాడుకునే శక్తి నాకుంది. మళ్ళీ మళ్ళీ వచ్చి జరిగిన విషయాలనే ఎందుకు మాట్లాడుతున్నావు? అసలు నీ మనసులో ఏముంది? మేమిద్దరం బతికి ఉండటం వల్ల నీకేదైనా ఇబ్బంది అవుతుందని అనుకుంటున్నావా? మేము చనిపోవాలని అనుకుంటున్నావా అని యుక్త అడిగిన మరుక్షణమే దేవ్ ఆమె చెంపపై కొట్టాడు. యుక్త తన చెంపను పట్టుకొని అతని వైపు చూసింది. నోరు మూసుకో. ఇలా ఏం ఆలోచించకుండా మాట్లాడుతూనే ఈరోజు ఈ పరిస్థితుల్లోకి వచ్చి నిలబడ్డావు. ఎన్నిసార్లు చెప్పాను నా దగ్గరికి రావద్దని. నా లక్ష్యం క్రికెట్ అని. పెద్దదానిలా వెంట వచ్చి అన్నీ చేసి ఈరోజు నన్ను అపరాధ భావంలోనూ నిలబెట్టావు. రేపు నాకు నిశ్చితార్థం. ఈరోజు బిడ్డ ముఖం చూసిన తర్వాత ఇంకొక అమ్మాయితో నేను ఎలా నిశ్చితార్థం చేసుకోగలను? నా మనసు తల్లడిల్లిపోతుంది. కానీ నిన్ను వెంట తీసుకెళ్ళి అందరి ముందు నువ్వే నా భార్య అని చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. చూడు యుక్త, నువ్వు ఇలా ఉండటం నాకు చాలా బాధగా ఉంది. నువ్వు కష్టపడుతున్నావని నాకు అనిపిస్తోంది. ఈ బిడ్డను ఎలా పెంచుతావు? అన్నయ్య సహాయం వద్దు, అమ్మ నాన్నల సహాయం వద్దు అని మొండిగా ఉంటున్నావు. ఈ బిడ్డ నాకు పుట్టింది అన్న ఒక్క కారణంతో నీకేదైనా మంచి చేయాలని అనుకుంటున్నాను. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, కానీ నీకు బిడ్డకు కావాల్సినవన్నీ నేను చూసుకుంటాను. దాన్ని నువ్వు తప్పుగా అనుకోకు. నాకు తెలిసిన ఒక అమ్మాయి కష్టపడుతోంది. అది నా బిడ్డను పెట్టుకొని కష్టపడుతోంది అనే కారణంతో సహాయం చేస్తాను. బిడ్డ చదువు నుంచి మొదలుకొని అన్నింటినీ నేనే చూసుకుంటాను. కానీ బయటకు మాత్రం నా పేరు రాకూడదు. దానికి నువ్వు నాకు మాట ఇస్తే చాలు అని దేవ్ మరోసారి తన స్వార్థాన్ని బయటపెట్టాడు. యుక్త మెల్లగా నవ్వి, దాని అవసరం లేదు దేవ్. ఎందుకంటే రేపు నేను నా అన్నయ్యతో కలిసి ఇంటికి వెళ్ళిపోతున్నాను. నా బిడ్డకు కావలసినవన్నీ చూసుకునే శక్తి నా అన్నయ్యకుంది. ఇదే నువ్వు నన్ను చూసే చివరిసారి కావాలి. మరోసారి నా ముందుకు వస్తే ఉదయం నేను చెప్పిన పని ఖచ్చితంగా చేస్తాను. ప్రెస్ మీట్ పెట్టి అందరి ముందు ఇది నీ బిడ్డ అని చెప్పేస్తాను. అప్పుడు నీ జీవితం ఏమవుతుందో ఆలోచించుకో. నన్ను రెచ్చగొట్టినంత వరకు నేను నీకేం చేయను. నా మనసులో ఇంకా నిజమైన ప్రేమ ఉంది. అందుకే నీ పేరు పాడవకూడదని, నీ లక్ష్యం ఓడిపోకూడదని నిశ్శబ్దంగా ఉన్నాను. నా బిడ్డకు నీ పేరు లేకపోయినా పర్వాలేదు, నీ గౌరవం నిలబడాలి అని ఆలోచిస్తున్నాను. ఇది అర్థం చేసుకుంటే రేపు నిశ్చితార్థం చేసుకుని సంతోషంగా జీవించు అని చెప్పింది. నీకు ఇంకా నమ్మకం లేదా అని అడుగుతూ కింద పడుకున్న బిడ్డను చేతుల్లోకి తీసుకుంది. చూడు, ఇది నా బిడ్డ. ఎవరిని నమ్మి కాదు, నన్ను మాత్రమే నమ్ముకొని నేను కన్న బిడ్డ. నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను.
ఇలాంటి పరిస్థితుల్లో నువ్వే తండ్రివనే నేను హక్కు అడగను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పింది. దేవ్ చివరిసారిగా బిడ్డ ముఖం చూశాడు. ఆ బిడ్డ అచ్చం అతని పోలికలతోనే ఉంది. దేవ్ కన్నీళ్లు తుడుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత యుక్త బిడ్డను గుండెలకు హత్తుకొని మోకాళ్ళపై కూర్చొని గట్టిగా ఏడ్చింది. దేవ్ బయటకు వెళ్ళిన తర్వాత స్నేహ లోపలికొచ్చిన స్నేహ యుక్తపై చేయి వేసింది. వెంటనే యుక్త తలెత్తి దిక్కుతోచని విధంగా ఆమె వైపు చూసింది. యుక్త, నువ్వు ఎలాంటి పని చేశావో నీకు తెలుసా? ఎందుకు ఈ నిజాన్ని దాచావు? ఇప్పుడే నువ్వు దేవ్ మాట్లాడుకుంటున్న మాటలన్నీ నేను విన్నాను. నేను అక్కడ నిలబడి ఉన్న విషయం దేవ్ చూడకుండా వెళ్ళిపోయాడు. నువ్వెందుకు ఇలా చేశావు? నీ బిడ్డను కష్టాల్లో పడేసి నీ ప్రేమకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మర్యాదగా నాతో రా, ఇప్పుడే దేవ్ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని స్నేహ చెప్పింది. అది విన్న యుక్త, స్నేహ ప్లీజ్, నువ్వు విన్న విషయాలన్నీ ఇక్కడే వదిలేయి. ఆ దేవ్ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నన్ను వద్దని చెత్తలా తీసి పారేసిన అతని దగ్గరకు నేనెందుకు వెళ్ళాలి? అతను మొదటి నుంచే నేను తనకి ఇష్టం లేదని చెప్తూనే ఉన్నాడు. నేనే అతని వెంటపడ్డాను. అందుకే నాకు ఈ శిక్ష వచ్చింది. కానీ దీన్ని నేను శిక్షగా భావించను. నా ప్రేమకు సాక్ష్యంగా ఈ బిడ్డ ఉంది. ఈ బిడ్డను నేను పెంచుకుంటాను. దయచేసి దేవ్ ఇంట్లో ఎలాంటి గొడవ చేయకు. అతనికి నచ్చినట్టుగా అతని జీవితం అతన్ని జీవించనివ్వు. అతను సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను ప్రేమించాను, అతను బాగుండాలని కోరుకున్నాను. ఇప్పుడు అతను మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. అందుకని అతన్ని ఇబ్బంది పెట్టడం తప్పు స్నేహ. నిజమైన ప్రేమ అంటే వదిలేయడమే కానీ పగ తీర్చుకోవడం కాదు. ఇప్పుడు వెళ్ళి పెళ్ళి ఆపేసి నేను గొడవ చేస్తే నా ప్రేమ నేనే అవమానించినట్టు అవుతుంది. ఎలాంటి ఆశ లేకుండా నేను దేవుని ప్రేమించాను. నా ప్రేమ ఓడిపోయి ఉండొచ్చు, కానీ నా ప్రేమకు బహుమతిగా ఈ పాప నాకు దక్కింది. ఈ పాప ఉంటే చాలు, నేను జీవిస్తాను. ఇష్టం లేని దాన్ని ఎవరికీ బలవంతంగా ఇవ్వకూడదు. దేవుకు నన్ను చూస్తేనే ఇష్టం లేదు, అందుకే బలవంతంగా నేను అతనికి వద్దు. అతనికి నచ్చిన జీవితాన్ని అతను జీవించనివ్వు. నా మీద ప్రమాణం చేసి చెప్పు. నువ్వు వెళ్ళి ఏదైనా గొడవ చేస్తే ఆ తర్వాత నేను బతికి ఉండను అని యుక్త చెప్పింది. స్నేహ కోపంతో యుక్త చెంపపై ఒక దెబ్బ కొట్టి వెంటనే ఆమెను కౌగలించుకుంది. యుక్త, నీ ప్రేమ చాలా పవిత్రమైనది. దాన్ని అర్థం చేసుకునేంత గొప్ప మనసు దేవుకి లేదు. నీలా ఒకరు ప్రేమించగలరో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నువ్వు ఆవేశంలో మాట్లాడుతున్నావు. కానీ భవిష్యత్తులో ఈ బిడ్డ పరిస్థితి గురించి ఆలోచించు. తండ్రి పేరు లేకుండా ఈ బిడ్డను ఎలా పెంచుతావు? రేపు ఈ బిడ్డ పెద్దదై నాన్నెక్కడా అని అడిగితే ఏం సమాధానం చెప్తావు అని స్నేహ ఏడుస్తూ అడిగింది. అప్పుడు యుక్త చేతుల్లో ఉన్న బిడ్డ కూడా ఏడవడం మొదలుపెట్టింది. బిడ్డ ఏడవగానే యుక్త తనను తాను సమాధానపరుచుకొని బిడ్డను ఓదార్చడానికి ప్రయత్నించింది. అది చూసిన స్నేహ, నువ్వు చాలా మంచిదాని యుక్త. నిన్ను పెళ్లి చేసుకునే అదృష్టం దేవుకి లేదు. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద బహుమతి నిజమైన ప్రేమ. అలాంటి ప్రేమ దొరికినా వద్దని దాన్ని పారేసి అస్థిరమైన కీర్తి కోసం అతను వెళ్ళిపోయాడు. నీ ప్రేమకు శక్తి ఉంటే ఆ శక్తే ఈ పెళ్లి నాపి నీ జీవితాన్ని కాపాడుతుంది అని చెప్పి తన కన్నీళ్లు తుడుచుకుంది స్నేహ. సరే యుక్త, నువ్వు బయలుదేరు, మనం హాస్పిటల్కి వెళ్దాం అని అంది స్నేహ. ఇప్పుడే వెళ్ళొచ్చాను స్నేహ. అన్నయ్య నన్ను ఇక్కడ దించి ఆఫీస్కి వెళ్ళారు. ఉదయం నన్ను చూడ్డానికి వచ్చినప్పుడు పాపకు జ్వరం అని చెప్పాను. ఆయన నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు అని యుక్త చెప్పగానే యుక్తకు కళ్యాణ్ గుర్తొచ్చాడు. స్నేహ, నీకు ఒక సంతోషకరమైన విషయం చెప్పాలి. మీ చిన్నమ్మ చెప్పిన తర్వాత నేనేం చేయలేకపోతున్నానో ఆమె చూపించిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి అని నువ్వు బాధపడుతున్నావు కదా. కానీ నిజంగా మీ చిన్నమ్మ నీకు మంచే చేశారు. కళ్యాణ్ సార్ చాలా మంచివారు. ఉదయం బిడ్డను చూడ్డానికి వచ్చారు. అప్పుడే దేవు కూడా వచ్చాడు అని జరిగిన విషయాలన్నీ వివరించింది యుక్త. ఆయన చాలా మంచివారు స్నేహ. నువ్వు ఫోన్ చేసి మాట్లాడొచ్చు. నువ్వే అమ్మాయి అని నేను ఆయనకు చెప్పాను. నీతో మాట్లాడడానికి ఆయన సంకోచిస్తూ ఉండవచ్చు. నువ్వే కాల్ చేయి అని యుక్త చెప్పడంతో స్నేహ కొద్దిసేపు ఆలోచించి కళ్యాణ్కి ఫోన్ చేసింది. ఆ టైంలో అతను ఒక ముఖ్యమైన దర్యాప్తులో ఉన్నాడు. కానిస్టేబుల్ ఫోన్ తీసుకొచ్చి ఇవ్వగానే అతన్ని కాస్త గమనించండి అని కానిస్టేబుల్కి చెప్పి బయటకొచ్చి ఫోన్ లిఫ్ట్ చేశాడు. నెంబర్ చూడకుండానే హలో అన్నాడు. హలో సార్, నేను స్నేహను మాట్లాడుతున్నాను అని ఆమె చెప్పగానే అతను ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాడు. తర్వాత తేరుకొని, హలో చెప్పండి స్నేహ, ఏమైంది? పాప ఎలా ఉంది? జ్వరం తగ్గిందా అని అడిగాడు. యుక్త, మీరు పర్వాలేదు సార్, ఇప్పుడు నిద్రపోతోంది. యుక్త మీరు వచ్చి వెళ్ళిన విషయం చెప్పింది. అంతేకాదు మీకు కాల్ చేయమని కూడా చెప్పింది.
నేనే ఆ అమ్మాయి అని మీకు తను చెప్పిందంట కదా అని అంది స్నేహ. అతను మెల్లగా నవ్వుతూ, అవును, నేను కూడా నీతో మాట్లాడాలనుకున్నాను, కానీ ఎలా మాట్లాడాలో తెలియక కాల్ చేయలేదు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. సాయంత్రం బయటకు రాగలవా అని అడిగాడు కళ్యాణ్. స్నేహ కొద్దిగా తడబడిన తర్వాత ఓకే సార్, వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఓకే ఫ్రెండ్స్, ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.